సినీ హీరో నాగ చైతన్య అలాగే హీరోయిన్ సమంత వ్యక్తిగత విషయాల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ నిన్న స్పందించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆమె వారి విడాకుల అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, అలాగే వారి వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడటం జరిగింది. సో వీటికి సంబంధించి ఆమె బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని క్షమాపణ చెప్పాను అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు 72 గంటల్లోగా ఆమె తన పదవికి రాజీనామా చేసి తీరాలని, ఒకవేళ ఆమె గనక రాజీనామా చెయ్యకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని, ఖచ్చితంగా కేసు వేస్తామని చెప్పి, అలానే మహిళల పట్ల గౌరవం ఉన్నట్లయితే రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకోవాలని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందని, నిబద్ధత ఉందని ప్రూవ్ చేసుకోవాలని, దానికి సంకేతంగా కొండా సురేఖను తప్పించాలి అని చెప్పి కేఏ పాల్ డిమాండ్ చేయడం జరిగింది.